మరియు ఇక్కడికి ఉన్న వామపక్షాల మిత్రులందరూ కూడా కాంగ్రెస్ ఏదైతే 2021లో నల్ల చట్టం తీసుకొచ్చిందో బీజేపీ ప్రభుత్వం దాన్ని వెంటనే రద్దు చేయాలి. కార్మికులకు రైతులకు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చింది, దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము కిసాన్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ను గెలిపించినట్లయితే ఇప్పుడు కార్మికులకు కానీ రైతులకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేశాని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో అందరి సమస్యలు తెలుసుకొని చెప్పడం జరిగింది. స్వామినాథన్ సిఫారసులు ఇప్పటి వరకు కూడా బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వామినాథన్ సిఫారసులు అమలు చేసి ఏదైతే ఉందో దానికి అన్నిటికీ అనుగుణంగా వ్యవహరిస్తాము, అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో మన తెలంగాణలో 17 స్థానాల్లో అత్యధిక సీట్లను గెలిపించి సోనియా గాంధీకి కానుక ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం.